నేను 15 సంవత్సరాలుగా ఆర్టీసీ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నా. పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు అసెంబ్లీ సాక్షిగా, అసెంబ్లీ వేదికగా మేము కమిటీ ఆధ్వర్యంలో ఉన్నదన్నాడు. ఆ కమిటీ ఎటువైంది? నిన్న వేసిన కమిటీ ఎక్కడిది? ఫస్ట్ అది మాకు కావాలి. రెండోది, అద్దంకి దయాకర్ రావు గారు మేము కూరలు వీకేసినాం, ఆర్టీసీ నాయకుల కూరలు వీకేసినాం అన్నాడు. ఆర్టీసీ నాయకుల కూరలు వీకేస్తే వాళ్ళు ముసలు కావచ్చు. ఆ ఆర్టీసీ నాయకుల కూరలు వీకేసిన పాములకు మళ్ళీ ఇంకో పాములు పుడతాయి, మళ్ళీ కూరలు మొలుతాయి మాకు కూడా. మేము ఈ 40 సంవత్సరాల నుంచి వెళ్ళి మా తండ్రి మా తాతలు రక్తాన్ని చిందించి మేము డిపోల జాగాలు మేము తెలుసుకుంటే ఇవాళ ఎలక్ట్రిక్ బస్ పేరు మీద వాళ్ళు డిపోల స్థలాలను ఆక్రమించుకుంటారు. అది కావాలి ఫస్ట్ మాకు. ఇంకోటి, పొన్నం ప్రభాకర్ గారు ఒకటే చెప్తున్నారు, మేము కమిటీ వేసినామన్నారు. ఆ కమిటీ ఎటువైంది? నిన్న వేసిన కమిటీ ఎందుకు వేసిల్లు? మళ్ళీ ఆ కమిటీ విధి విధానాలు ఏంటిది మా దగ్గర లేవంటాడు. ఇంకోటి, 3 అంశాల మీద మేము ఎలాంటి నిర్ణయం తీసుకోలేము, అది ప్రభుత్వం చేతిలో ఉన్నదంటాడు. పొన్నం ప్రభాకర్ ప్రభుత్వంలో ఉన్నారా లేడా? పొన్నం ప్రభాకర్ అనే వ్యక్తి ప్రభుత్వ వ్యక్తి, ఒక మంత్రి. అలాంటి వ్యక్తి ప్రభుత్వం ఆధీనంలో ఉన్నదంటే ప్రభుత్వంలో పొన్నం ప్రభాకర్ ఉన్నాడా లేడా? అది ముందు విధానం కావాలి మాకు. మాకు 32 డిమాండ్లు అవసరం లేదు, కేవలం ఒకటే డిమాండ్ మా మీద ఉన్నది. విలీనం చేయండి. జగను వాళ్లకు రాజధాని లేదు, అప్పుల కుప్ప రాష్ట్రం అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ఒక మొగోన్ లెక్క ఆర్టీసీని విలీనం చేసుకున్నాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి మా బాధలిని మాట తప్పకుండా మడమ తిప్పకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఇప్పుడు దేవుళ్ళ లెక్క కనబడతాడు. ఇవాళ మాకు రాష్ట్రానికి రాజధాని ఉన్నది, రాష్ట్రం అభివృద్ధి పథంలో ఉన్నది, రాష్ట్రం ఆర్థికంగా ముందున్నది. అయినా అప్పులలో ఎందుకు నెట్టిళ్ళు? అప్పులలో ఎవరు నెట్టమన్నాడు? దేనికి అప్పులలో లేదు. ఒకటి, ఎలాంటి దాని మీద కమిటీ అయినప్పుడు మా మీద కమిటీ వేస్తుడు ఎందుకు? నువ్వు మా మీద కమిటీ వేస్తుడు ఎందుకు? నీకు మహాలక్ష్మి వేసినప్పుడు కమిటీ లేదు, రైతు బంధు మీద కమిటీ లేదు, నీకు ఎలాంటి సన్న బియ్యం మీద కమిటీ లేదు. ఎలాంటి దాని మీద కమిటీ వేయనప్పుడు మా ఆర్టీసీ కేవలం ఒకటి కమిటీ వేసినాం. ఆ కమిటీ 4 వారాలు అంటారు. దయచేసి అన్న 4 వారాల తర్వాత మీరు ఇచ్చేది ఇచ్చుకోండి. జూన్ 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కంపల్సరీ జూన్ 2వ తారీఖు నాడు మమ్మల్ని ఆర్టీసీలో అపాయింట్మెంటే. మా విలీనం అవసరం లేదు, విలీనం అయిపోయింది, గెజిట్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి, కేవలం అపాయింట్మెంటే. పెళ్ళి అయిపోయింది, అన్నీ అయిపోయినాయి, ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఒకటి పెళ్ళి డేట్ ఫిక్స్ చేయండి అని మేము చెప్తున్నాం, అంతే తప్ప మేము కొంతమే కోరికలు కావటం లేదు. నీకు ఒకవేళ చెయ్యదలుచుకోలేదు అనుకుంటే ఇవాళ సాయంత్రం 6 గంటలకు నువ్వు మీటింగ్ పెట్టి డైరెక్ట్ చెప్పేసాయి, మా వల్ల కాదు, జగన్మోహన్ రెడ్డి చేసిండు, ఆయన మొగోడు, ఆయన చేసిండు, మేము చెయ్యలేము, మేము చేతులు ఎత్తేస్తున్నాం అనండి. 7 గంటలకు మేము బస్సులు తీయడానికి రెడీ. మేము 2 సంవత్సరాల తర్వాత మేము ఏం చేస్తామో అది చేద్దాం. ఒక్కొక్కరికి బస్సులలో ఎక్కించుకుంటాం. మా చుట్టాలతోని నేను నా డీపీ చూస్తే కొండ సురేఖ మేడంతో ఉంటుంది నాది. మా చుట్టాలు అవుతారు. మేము 100 మంది 200 మంది మా బావ కాళ్ళు మొక్కి నేను కాంగ్రెస్ కోట వేయించిన. అలాంటిది 2 సంవత్సరాలు ఓపిక పడతాం. నువ్వు ఇవాళ సాయంత్రం మా వల్ల కాదు, మేము చేతులు ఎత్తేసాయి, మేము చేసేది మేము చేసుకుంటాం, నువ్వు మేము చేస్తావా చెయ్యి, లేదు మా వల్ల కావట్లేదు అని చేతులు ఎత్తేసాయి. మేము అర్ధరాత్రి 12 అయినా కూడా మేము డ్యూటీలకు పోయడానికి సిద్ధంగా ఉన్నాం. మా వల్ల కాదు, మేము చేయలేము, అంతే తప్ప మాకు కాలయాపన వద్దు. నీకు 4 వారాల గడువు కావాలి కదా, 4 వారాల తర్వాత సానుకూలంగా మీకు తీర్పిస్తా అంటున్నావు కదా, ఆ తీర్పు 4 వారాలంటే మే 25వ తారీఖు. మే 25 కాదు, ఇంకో 2 వారాలు తీసుకో. జూన్ 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా మాకు అపాయింట్మెంటే ఇస్తున్నాం. ఈ 4 వారాలు కమిటీ విధి విధానాలు రూపొందిస్తుంది. ఆల్రెడీ విధి విధానాలు రూపొందించడం జరిగింది. గవర్నరు 15 క్వశ్చన్లు అడిగితే 15 క్వశ్చన్లకు కేసీఆర్ గారు ఆల్రెడీ చెప్పిండు, దానికి ఆన్సర్ చెప్పిండు. మళ్ళీ ఇంకొకటి ఏంటిదంటే, ఈ ప్రభుత్వం మా వెనక బీఆర్ఎస్ ఉన్నదని మీరు అంటున్నారు. 2009లో బషీర్బాగ్లో ఇదే రేవంత్ రెడ్డి మా వెనక ఎందుకున్నాడు, ఇదే పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్లో కరీంనగర్లో మా ఎందుకున్నాడు. ప్రతి ఒక్కరు మా వెనుకుంటారు. బీఆర్ఎస్ అనే కాదు, బీజేపీ ఉంటుంది, బీఆర్ఎస్ ఉంటుంది, ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగా కూడా మా వెనుకుంటాడు. అంతే తప్ప బీఆర్ఎస్ కంపల్సరీ వస్తుంది. ఎందుకు రాదండి? 2019లో మా వెనక మీరు ఎందుకున్నారు? అలాంటిది బీఆర్ఎస్ కూడా మా వెనక ఉంటుంది. బీఆర్ఎస్ ఒక్కటే కాదు, బీజేపీ ఉంటుంది, బీఆర్ఎస్ ఉంటుంది, ఎంఆర్పిఎస్ ఉంటుంది. అవసరం అయితే
2012లో నేను బీటెక్ చేసిన ఒక బీటెక్ చేసిన నేను 2012లో నాది ఉప్పల్ రైల్వే స్టేషన్లో ఉప్పల్ పట్టాల మీద నా మెడకాయ పెట్టుకున్న 3 కేసులు అయినాయి. సెంట్రల్ గవర్నమెంట్ కింద 2 కేసులు, స్టేట్ గవర్నమెంట్ కింద 1 కేసు. మెడల్ పెట్టి ఒక ట్రైన్ ఆపడం జరిగింది. అలాంటిది ఇదేం కొత్త కాదు. నిన్న గన్ పార్క్ వద్ద వేనం నివాళులు అర్పించడం మా అమరవీల సాక్షి చెప్తున్నాం. ఇప్పటికైనా దయచేసి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి 13,000 కోట్లు ఉన్న నీకు మెట్రోను మీకు మేకోవర్ చేయడానికి ఇబ్బంది లేదు, కానీ 80 సంవత్సరాల చరిత్ర, అందులో నా తండ్రి 25 సంవత్సరాలు ఇదే హుజరాబాద్ డిపోలో ఇదే గేట్ ధర్నాలో ఇదే గేట్ దగ్గర నా తండ్రి అడ్డం పండుకున్నాడు, నడి డ్రైవర్ మీద పండుకున్నాడు నా తండ్రి. ఆ రక్తమే మాలోకి ప్రవేశిస్తుంది. అద్దంకి దయాకర్ రావు గారు పాములకు కూరలు వీకినామంటారు, ఆ పాములకు పిల్లలుగా మేము పుడతాం. మాకు కూడా కూరలు వస్తాయి. మేము ఏం చేయాలో మేము చేస్తాం. మేము ప్రపంచం తలకిందులైనా కూడా మీది పోతుంది అన్న కేసీఆర్ను ఫామ్ హౌస్లో వండుకోబెట్టినాం. మీరు 60 సంవత్సరాల సర్వీస్ కాదు, మాది 60 సంవత్సరాల సర్వీసు, మీది 5 సంవత్సరాల సర్వీసు. 2.5 సంవత్సరాలు గడిచింది. కేవలం మీ దగ్గర ఉన్నది 2 సంవత్సరాల సర్వీసే. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఎలక్షన్ కోడ్ కింద పోతుంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా పట్టు విడుపులు వీడండి. మా కార్మికుల సమస్య మీద కాళ్ళు మొక్కుతున్నారండి. ఇవాళ కానిస్టేబుల్ ఎస్ఐ కాళ్ళు మొక్కుతున్నారు. అవసరమా అండి మాకు? కాబట్టి టెంట్లు బీగుతున్నారు. అవన్నీ టెంట్లు ఉన్నా లేకున్నా కంపల్సరీ జరుగుతుంది. ఈ ఎండలో ఆర్టీసీ సమ్మె జరగకుంటే తెలంగాణ వచ్చేది కాదు. ఇవాళ మీరు కూర్చున్న గద్దెలు, ఇవాళ మీరు కూర్చున్న కుర్చీలు, మీరు అనుభవిస్తున్న మంత్రి పదవులు కేవలం మేము సకల జనుల సమ్మెలో పాల్గొనకుంటే ఇవాళ మీరు ఎక్కడి నుంచి వచ్చిళ్ళు, అక్కడి నుంచి వచ్చి మిమ్మల్ని గద్దెల మీద కూర్చోబెట్టి మేము నడి రోడ్డు మీద కడుపుగా ఏడుస్తున్నాం. ఇవాళ మా ఎండి గారు అంటున్నారు కఠిన చర్యలు తీసుకోబడి. ఏం కఠిన చర్యలండి? కడుపులో అన్నం లేక కడుపుల కాలి మేము ఏడుస్తున్నాం. కఠిన చర్యలు మాకు కొత్త కాదు. ఎస్మాలు గిస్మాలు మాకు కొత్త కాదు. ఇవన్నీ చూసి వచ్చినాం. మా వల్ల కాదు. ఇక తాడో పేడో రెండే. హెచ్చరించడం ఫస్ట్ డిమాండ్. హెచ్చరికలు పోయేదాకా చూసుకోవద్దు. హెచ్చరిక కాదు ఇది రిక్వెస్ట్. ఇది మా బాధ, మా కడుపులున్న ఆవేదన. ఒక్కొక్క డ్రైవరు, ఒక్కొక్క కండక్టరు కాళ్ళు మొక్కుతున్నారు. అది ఆవేదన చూడలేక మేము చేస్తున్నాం. ఇది హెచ్చరికల దాకా పోనివ్వకండి. కేవలం ఇది మా డిమాండ్లు మాత్రమే, 32 డిమాండ్లు కాదు. మాకున్న ఒకటే ఒక డిమాండ్, ప్రభుత్వంలో విలీనం చేయాలి. 2.5 లక్షల కోట్ల ఆస్తులు ఎటు కాకుండా మాకే ఇవ్వాలి. మా ఆస్తులు మాకే. హైదరాబాద్లో ఏ స్థలం ఎలక్ట్రిక్ బస్సులకు 15 రూపాయల చొప్పున కిలోమీటర్కు తిప్పుతున్నారు. అదే ఆర్టీసీ స్థలాలు మీకు రోజు మీకు ఎలక్ట్రిక్ దానికి ఉంటే మాకు ఎంత కట్టియాలనో మీరు చెప్పాలి. మమ్మల్ని మా స్థలాలు యూజ్ చేసుకున్నట్టు కాదు, మాకు రోజుకి ఎంత కట్టిస్తారో కట్టియండి.